హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విజయనగరం దగ్గర ఉన్న రామనారాయణం టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చాం. మనము దేవుణ్ణి దర్శించుకోవడానికి. చూశారు కదా నైట్ వ్యూలో ఎంత అద్భుతంగా ఉందో, ఎన్ని కార్లు ఆగని. ఇది పార్కింగ్ స్పేస్ అనమాట. ఇది టెంపుల్ ఏరియల్ వ్యూ. రామబాణం ఆకారంలో గుడిని కట్టించడం జరిగింది. అద్భుతంగా కట్టించారు. ఇదిగోండి గుడి చూశారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం గుడి ఉంది. 15 ఎకరాల్లో కట్టించారట. ఈ చివరి వచ్చేసరికి విష్ణుమూర్తి దేవాలయం ఉంటుంది. పాలరాతితో చేసిన విష్ణుమూర్తి ఎంత అద్భుతంగా చేశారో మీరు చూడొచ్చు. ఇది దర్శనం అయ్యాక ఇక్కడ నుంచి ఈ రామాయణం కళాఖండం స్టార్ట్ అవుతుంది. గోడ మీద పెయింటింగ్స్తో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. వాల్మీకి మహర్షి, దశరథ మహారాజు, రాముని జననం, సీతామాత జననం అవన్నీ ఫస్ట్ హాఫ్లో ఉంటాయి. సీత అపహరణం వరకు ఫస్ట్ హాఫ్ ఉంటుంది. ఆ తర్వాత అతి ముఖ్యమైన ఘట్టం ఇదిగోండి, ఆంజనేయ స్వామివారికి హారతి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్. సరిగ్గా 8 ఆ టైంలో ఇస్తారనుకుంటా హారతి. ఆ మంగళ హారతి ఇస్తున్నంతసేపు అయితే ఒకటే గూస్ బంప్స్ అనమాట. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భక్తిభావంతో అలాగా మనల్ని మైమర్చిపోతాం, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత లేజర్ షో చేశారండి. అద్భుతం, అత్యద్భుతం అన్నమాట. 60 అడుగుల మహావిగ్రహం, ఆంజనేయ స్వామి వారు మహావిగ్రహం మీద వేసినటువంటి ఈ లేజర్ షో ఏదైతే ఉందో, చూడటానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి, అంత అద్భుతంగా లేజర్ షోని అయితే వేయడం జరిగింది. ఈ 60 అడుగుల మహావిగ్రహం మీద వేసిన ఈ లేజర్ షోని జీవితంలో ఒక్కసారైనా చూడాలి. చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అందులో ముఖ్యంగా సీతారాముల కోసం, లక్ష్మణుల కోసం హనుమంతుల వారు చేసిన సాహసాలని ప్రత్యేకంగా ఈ లేజర్ షోలో మనకు చూపించడం జరుగుతుంది. అతని ధైర్య సాహసాలను చూపించడం జరుగుతుంది. అందులోనూ రామలక్ష్మణులను పాతాళ లోకంలో మహిరావణుడు బంధించినప్పుడు హనుమంతుల వారు వెళ్ళి రక్షించి తీసుకొచ్చే ఘట్టం అత్యద్భుతంగా చూపిస్తారు ఈ లేజర్ షోలో. ఈ వీడియోలో మొత్తం కవర్ చేయలేం కాబట్టి నేను మీకు హైలైట్స్ మాత్రమే చెప్తున్నాను. మీరు స్వయంగా చూసినట్లయితే తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మీరు కూడాను భక్తిభావంలో మునిగి తేలుతారు. అంత అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి లేజర్ షో తర్వాత రామాయణ ఘట్టం సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. జటాయువు దగ్గర నుంచి శబరిమాత, హనుమంతుల వారిని రాముల వారు కలుసుకోవడం, ఆ తర్వాత వాలి సుగ్రీవులు యుద్ధం, హనుమంతుడు సీతాదేవి దగ్గరికి లంకకు వెళ్ళడం, ఆ తర్వాత యుద్ధం, పట్టాభిషేకం, సీతాదేవి అగ్నిప్రవేశం, పట్టాభిషేకం వరకు ఈ రామాయణం కొనసాగుతుంది. చాలా అద్భుతంగా ఈ డిజైనింగ్ చేయడం జరిగింది. ఈ ఘట్టం పూర్తయిన తర్వాత రాముల వారి దర్శనం ఉంటుంది. అత్యద్భుతమైన దర్శనం. విష్ణు చక్రం ఆకారంలో పర్ణశాలను కట్టడం జరిగింది. మీ అందరి కోసం ఒకసారి ఫుల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి గుడిది. నైట్ టైం ఈ లైటింగ్లో గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.